274. సమస్తం నూతనం, నేను నూతనం, యేసు నాలో ఉన్నందున. ఈ పాట ఉంది. సమస్తం నూతనం, నేను నూతనం, యేసు నాలో ఉన్నందున. ఆనందం ఆనందం ఆనందమే, ఆనందం ఆనందం ఆనందమే. నూతన జీవం యేసు ఇచ్చెను, నూతన గీతము నా నోట నుంచెను. నూతన జీవం యేసు ఇచ్చెను, నూతన గీతము నా నోట నుంచెను. సమస్తం నూతనం, నేను నూతనం, యేసు నాలో ఉన్నందున. ఆనందం ఆనందం ఆనందమే, ఆనందం ఆనందం ఆనందమే. వాక్యం కొరకే ఆశ, అదియే నాకు దారి చూపును. దేవుని వాక్యం కొరకే ఆశ, అదియే నాకు దారి చూపును. సమస్తం నూతనం, నేను నూతనం, యేసు నాలో ఉన్నందున. ఆనందం ఆనందం ఆనందమే, ఆనందం ఆనందం ఆనందమే. ప్రార్థనలో నా నూతన బలము, నూతన ఫలము నేను ఇత్తును. ప్రార్థనలో నా నూతన బలము, నూతన ఫలము నేను ఇత్తును. సమస్తం నూతనం, నేను నూతనం, యేసు నాలో ఉన్నందున. ఆనందం ఆనందం ఆనందమే, ఆనందం ఆనందం ఆనందమే. యేసు నాదు సొంతవాడని లోకమంతా చాటి చెప్పేది. యేసు నాదు సొంతవాడని లోకమంతా చాటి చెప్పేది. సమస్తం నూతనం, నేను నూతనం, యేసు నాలో ఉన్నందున. ఆనందం ఆనందం ఆనందమే, ఆనందం ఆనందం ఆనందమే. మహిమ శరీరం నేను పొంది పరమందెల్లప్పుడు జీవించేదన్. మహిమ శరీరం నేను పొంది పరమందెల్లప్పుడు జీవించేదన్. సమస్తం నూతనం, నేను నూతనం, యేసు నాలో ఉన్నందున. ఆనందం ఆనందం ఆనందమే, ఆనందం ఆనందం ఆనందమే. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే
బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. పిల్లలు ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు దేవా, సమయంలో చిన్నపిల్లల మిత్రుడు యేసు నాయన మీరు, అందుకే మీకు అంత వందనాలు. దయల తండ్రి, ఈ దినమున బిడలకు ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి మాకు ఏదైతే బోధించాలని ప్రభా మీరు ఇష్టపడ్డారో ఆ మాటలే దేవా మీరు జ్ఞాపకంలోకి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దయల తండ్రి, మా తలంపులు, ఆలోచనలు, మాటలన్నీ కొట్టివేయి నాయన. మీరు మాట్లాడితే మా క్షేమం, అది మా జీవితకాలం అంతా కూడా గుర్తుంటుంది. దయల ప్రభా ఈ సమయంలో మాతో మాట్లాడిన ఆయన ట్రాన్స్లేషన్లో కూడా సంతోషం కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డను కూడా బలపరచండి, కరుణించమని, మమ్మల్ని మీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు మీకు అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఎవ్రీవన్ ఈస్ ఫైన్. ఈ ఆన్లైన్ ద్వారా, జూమ్ ద్వారా మీరు వింటున్నటువంటి పాఠాలన్నీ కూడా మీరు జ్ఞాపకంలో పెట్టుకుంటున్నారా? సో ఆర్ యూ రిమెంబరింగ్ ఇన్ యువర్ థాట్స్ లైక్ వాట్ ఆర్ ద స్టోరీ దట్ యు ఆర్ లిజనింగ్ టు? విని మర్చిపోతున్నారా, వదిలిపెట్టేస్తున్నారా? ఆఫ్టర్ రీజనింగ్ ఆర్ యూ ఫర్గెటింగ్ ఆర్ ఆర్ యూ రిమెంబరింగ్ ఇట్? పిల్లలు, చిల్డ్రన్, ఇది సర్వశక్తి కలిగిన దేవుని యొక్క మాటలు. దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ ద మైటీ గాడ్. మనల్ని సృష్టించిన దేవుని యొక్క మాటలు, దేవుని ఈ యొక్క గ్రంథంలోని బైబిల్లోని మాటలు. దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ ద గాడ్ హూ క్రియేటెడ్ us. తర్వాత తన భక్తులైన వారిని దేవుడే ఏర్పరచుకొని వారి యొక్క జీవిత చరిత్రలు మనకు ఈ యొక్క సండే స్కూల్లో మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. So later on God has chosen his people and through their stories God is strengthening us. కాబట్టి ఈ యొక్క కథలు మాకొచ్చు కదా అన్నట్టుగా మీరు నిర్లక్ష్యంగా అటు కూర్చొని మాట్లాడుకోవడము లేకుంటే ఆడుకోవడం అట్లాంటివి చేయకూడదు. Please don't be careless saying that I know this story. కాబట్టి జాగ్రత్తగా వినాలి. So please listen to it so diligently. ఈరోజు మన యొక్క లెసను, So for today's lesson is దేవుడు ఏర్పరచుకున్న సాధనం. the God who chosen the tool. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నారు. In the Bible there is one person. ఆయన పేరు సౌలు. His name is Saul. అతడు మొదటిగా At first మరి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరినీ కూడా the people who believed in the God, వాళ్ళను కనుగొని he found them, వాళ్ళని బంధించి he bounded them, ఇక వారిని చంపడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడేవాడు కాదు. and he is willing to kill those people.
అలాగ స్టెఫన్ అనేటటువంటి భక్తుని కూడా అతడే చంపించాడు. And he also made to kill that person called Stephen. అందుకు సాక్షిగా సౌలే నిలబడ్డాడు. And to that witness, the Saul stood there. ఇలాగ హంతకుడు, He became a murderer. ఎంతో దుర్మార్గంలో జీవించినవాడు, He was lived a so wicked life. నేను దేవుని సేవ చేస్తున్నానని దేవుని భక్తుల్ని చంపించినవాడు. He's saying that these people are serving the God, so he used to kill those servants. ఇలాంటి జీవితం జీవిస్తున్నటువంటి So the Saul is having this kind of life. దేవుడు ప్రేమించి So God loved him. ఈ యొక్క అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో మీరు మళ్ళీ చదవండి. In the Acts chapter 9th chapter, you can read it. అతడు మరి క్రైస్తవులను చంపాలని మరి యాజకుల దగ్గర ఆ యొక్క ప్రధాన యాజకుల దగ్గర పత్రికలు తీసుకొని దమస్కు అనే మార్గంలో వెళ్తున్నాడు. So he wanted to kill the Christians, so he went to he took the law and he went to the scribes. అలా వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. When he is going to Damascus and he saw the one light from the heaven, అప్పుడు అతను నేల మీద పడి then he fell on the earth. ఇక ఆ యొక్క ఆకాశంలో ఉండి ఆ యొక్క స్వరము, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావన్నాయి వినిపించిందనమాట. So from the heaven he heard the voice, Saul, Saul, why are you troubling me? ఆ స్వరం వినుట వలన So when he heard that voice, ఇక సౌలు కూడా ప్రభువా నీవెవరు అని అడిగాడు. then soon after he heard the voice, he asked the God, who are you? అప్పుడు ప్రభు, Then God, నీవు హింసిస్తున్నటువంటి యేసును, you're the one who persecuting me. అయ్యో నేనెవరిని హింసించాను? Lord, whom I am persecuting you? నేను అసలు అంటే యేసుక్రీస్తు ప్రభు అని ఆయన్ను ఎవరో తెలియదు, ఆయన నేను హింసించాను అంటున్నారేంటి, ఎవరు నేను హింసించానని అడుగుతాడు. I don't even know who is the Lord Jesus Christ, how can I persecute him? నువ్వు మరి నా నామమున విశ్వాసం ఉంచినటువంటి క్రైస్తవుల్ని హింసిస్తున్నావు. And he said that you are persecuting the people who believe in the God. కాబట్టి నువ్వు నన్ను హింసించినట్లే. It means that you are persecuting me. అని దేవుడు మాట్లాడినాడు. That's how God spoke to him. అలా మాట్లాడిన తర్వాత So when God spoke to him like that, తన చుట్టూ కూడా మరి సైనికులు ఉన్నారు. so around him there are soldiers. వాళ్ళందరూ ఆ యొక్క వెలుగును చూశారు, కానీ Even though they saw that light, ఆ స్వరం అయితే దేవుని స్వరం అయితే వారు వినలేదు. but they could not hear to the God's voice. దేవుని స్వరం ఎప్పుడైతే విన్నాడో సౌలు, So the moment when he heard of the God's voice, వెంటనే నేల మీద పడి the moment he fell on the earth, ఇక కన్నులు తెరవాలన్నా కూడా తెరవలేకపోయాడు. and he could not able to open his eyes, ఇక అలా గుడ్డివాడయ్యాడు. and he became a blind. ఇక అక్కడ ఉన్నటువంటి వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించారు. So the people who ran to him, they took his hand and he led him to the Damascus. ఆ విధంగా అతడు 3 దినాలు అన్నపానాలు లేకుండా అలా పడి ఉన్నాడు. So likewise for 3 days he has no food and water. ఇక దమస్కులో ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. In Damascus there is such a great prophet. ఆయన పేరు అననీయ. His name is Ananias. అప్పుడు దేవుడు దర్శనమందు అననీయతో మాట్లాడాడు. So through the vision, the God spoke to the Ananias. అననీయ అని పిలవగానే, So when he called Ananias, ప్రభువా ఇదిగో నేనున్నాను నేను. and he says, here I am, O Lord. అందుకు ప్రభు చెప్పారు, Then God said to him, నీవు లేచి తిన్నని అనదగిన వీధికి వెళ్ళి, and he said, raise and go to the place called Thenanian. అక్కడ యూదా వాడైనటువంటి తార్సు వాడైన సౌలు ఉన్నాడు. In the Jewish person, the person name called Tarsus. అతని గురించి విచారించి తెలుసుకో, please investigate him and please know him అని అంటాడు. And he says so. ఇక ఆ సమయంలో సౌలు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. Then what the Saul is doing, behold he is praying. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు అతన్ని దర్శించాడో, so the moment when the God appeared to him, వెంటనే ఇక సౌలు ప్రార్థనలో ఉన్నాడనమాట. so immediately the Saul he was beholding praying. ఇక అననీయ అంటాడు, then Ananias said, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులందరికీ ఎంతో కీడు చేశాడు. Lord, this person to your people he made a lot of trouble to them. అమ్మో ఎంతో కీడు చేశాడు. and he hurt them in the Lord. మరి ఇక్కడ కూడా నీ నామం పేరట ప్రార్థన చేసేవారందరినీ even this place the people who are praying బంధించడానికి దమస్కుకు వచ్చాడు. he came to bind your people to in the Damascus. అతని దగ్గరికి వెళ్ళమంటావా ప్రభువా అని అడిగాడు. and you are asking me to go to him. అప్పుడు ప్రభు ఏమంటారంటే, then what God said, నువ్వు వెళ్ళుము, you go there, అన్ని జనుల ఎదుటను, the people who are Gentiles, రాజుల ఎదుటను, and also the kings, ఇశ్రాయేలు ఎదుటను, and also among the నా Israelites, నామం భరించుటకు to bear his name, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడని that I have chosen for him. చెప్పాడన్నమాట. and he said so. అంతేకాకుండా not only that, ఆ యొక్క సౌలుని గురించి దేవుడు ఏమన్నాడంటే, and also regarding Saul what God ఇతడు said, నా నామం కొరకు to his name, for the God's name, ఎన్ని శ్రమలను అనుభవింపలేను, to bear many kind of troubles, నేను ఇతనికి చూపుదునని I will show him. ఆయన అననీయతో చెప్పాడు. and he said so. అననీయ then Ananias,
ఆ ఇంట ప్రవేశించి and he departed there, ఆ యొక్క సౌలు మీద చేతులుంచి, and he laid his hands on the Saul. సౌలా సహోదరుడా, Saul, my brother, నీ వచ్చిన మార్గములో the way that you came through, నీకు కనబడినటువంటి యేసు ప్రభు the one whom said the God Jesus నీవు Christ, దృష్టి పొంది you see your vision, పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా you are filled with the Holy Spirit, నన్ను పంపి ఉన్నాడని చెప్పాడు. that God has sent me here. అప్పుడు అననీయ చేతుల నుంచి ప్రార్థించగానే The moment when Ananias laid his hand and he prayed, అతని కన్నుల నుండి from his eyes పొరల వంటివి రాలిపోయినాయంట. there's some scales fell from his eyes. అప్పుడు అతను దృష్టి కలిగి Then he regained his లేచి eyes బాప్తిసం పొందెను. and he raised up and he took the baptism. ఆ తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడినని దేవుని వాక్యం సెలవిస్తుంది. Then later on he took his food and he strengthened. ఇక అప్పటి నుంచి So from that, యేసే దేవుని కుమారుడని, so the Jesus is the son of the God, ఆయన ప్రభు విషయమై regarding the God, ఎంతో బలంగా ప్రకటిస్తూ వచ్చాడు. so he proclaimed the God. పిల్లలు, So children, ఈ యొక్క స్టోరీ మీరు ఇంతకు ముందు కూడా విని ఉన్నారు కదా. so regarding this story you might have heard even before. కాబట్టి So దేవుని యొక్క మాటల్లో, in the God's word, దేవుని యొక్క స్వరములో in the God's voice, ఎంతో శక్తి ఉంది. there are a lot of strength in it. జీవితాలు మార్చబడగలవు. It can change your lives. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలా. If you hear the God's voice, it may change your lives. నిర్లక్ష్యంగా మనం కూర్చుని If you sit with so carelessly, ఏదో ఇప్పుడు సండే స్కూల్ కాబట్టి విందాంలే అన్నట్టు మీరు నిర్లక్ష్యంగా కూర్చొని వింటే, and if you sit so careless saying that it's అది a మీ Sunday school జీవితాలు now, మార్చవు. then he cannot change your life. ఆయనలో జీవం ఉండెను, There is a life in him. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండింది. That life is become light to them. కాబట్టి దేవుని మాట శ్రద్ధగా వినాలా. So we should listen to the God's voice so diligently. ఎవరైతే అలాగా భయభక్తులతో కూర్చొని వింటారో, So the people who sit with the so fearful with the God, వాళ్ళ జీవితము వెలుగైన సత్యదేవుడు ఆ చీకటిని దేవుడు పారద్రోలి వెలుగుగా మారుస్తాడు. so such a life, the true God will change such a darkness into the light. పిల్లలు, The children, మీరు ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని వింటున్నారు? the many times that you are listening to the God's మీ voice, హృదయంలో ఉన్నటువంటి చీకటి పోయిందా? the darkness which is in you is have been మీలో departed from ఉన్నటువంటి you. అల్లరి, The thing which you are doing, evil మీలో things, ఉన్నటువంటి అబద్ధ జీవితము, the lot of the lies that you are having, వ్యర్థంగా సమయాన్ని గడిపే జీవితము, the simple that you are passing on your time, ఇవన్నీ కూడా మరి మార్చబడ్డాయా? all these things have been changed. లేకపోతే If not, ఎంతగా మీకు దేవుడు ఎంత తరుణాలు ఇస్తున్నా how much the God is showing compassion on మీరు you, మార్చబడకుండా if you are not changed, అలాగే నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే if you are still being so carelessly, హఠాత్తుగా దేవుని రాకడొస్తుంది. soon the God King will అప్పుడు come here. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో So the people who are faithful to the God, వారు మాత్రమే ఎత్తబడతారు. only they will be raised up. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉండి The people who are so careless, దేవునికి హృదయం ఇయ్యక those who don't give their heart to the God, ఇంకా పాపంలోనే జీవిస్తుంటారో if they still live in the sin, వారు విడవబడతారు. they will be left over here. అది చాలా ఎంతో అసలు వివరించలేము ఆ యొక్క దౌర్భాగ్యకరమైన జీవితాన్ని. Such situation which cannot be expressed. ఇక్కడ మనం ఒక మిషనరీ స్టోరీ విన్నాము. Here let us listen to one missionary ఈ story. యొక్క ఆ దినమున సౌలును దేవుడు పౌలుగా మార్చాడు. On that day the God has made the Saul as a Paul. ఆ యొక్క వెలుగే That light, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి శామ్యుయల్ మోరిస్, అతని పేరు మొదటిగా కబు. and also the person who is in the Africa, his initial name is Kabu. ఈ శామ్యుయల్ మోరిస్ జీవిత చరిత్రను ఈరోజు మనం విన్నాం. So today let us listen about the story, the Samuel Morris. ఈ శామ్యుయల్ మోరిస్ This Samuel Morris, ఆ యొక్క ఆఫ్రికా ఖండంలోని in the Africa, లిబేరియా in the place called Liberia, అనే అరణ్యంలో, in that jungle, అడవుల్లో వీరు జీవించేవారు. and he used to live in those jungles. మరి చీకటి ఖండమైనటువంటి ఆ యొక్క దేశంలో, Such a dark continent, South Africa, అక్కడ నుంచి ఎన్నో వజ్రాలు వెలిసాయనేసి ఇక్కడ చరిత్ర చెప్తుంది. and the history says that a lot of pearls have come out from that such a dark ఆ continent. వజ్రాలు ఎవరో కాదు, Those pearls are nothing but ఈ యొక్క శామ్యుయల్ మోరిస్ లాంటి వాళ్ళే. nothing but the Samuel Morris. మరి ఆ వజ్రాలు మొదటిగా The pearl, they initially, ప్రకాశించలేదు కానీ though it was not lightened up, అది ముడిరాళ్ళలాగే ఉన్నాయి. it was such like a small pebbles. అది పలు రకాలైన రంగులతో ప్రకాశించాలంటే In order to lighten in such a colorful way, ఆ రాళ్లను those stones, కోయాలన్నమాట. it has to be cut. అప్పుడు కోసి దాన్ని పదును పెడితే It has to be cut in 2 pieces. అది ఎంతో వెలిగిస్తుంది. Then it will give such a bright light. ఆ యొక్క వజ్రాలు చాలా విలువైనవి. Those diamonds are so precious. ఆ విధంగానే In the same way, ఈ యొక్క శామ్యుయల్ మోరిస్ యొక్క జీవితం కూడా
In the same way, the Samuel Morris life also. ఇది ఆయన పుట్టుకతోనే అలాగా మరి గొప్ప వ్యక్తి కాలేదు కానీ The birth himself is not made him so great. ఎప్పుడైతే నిజమైన వెలుగు తనలోకి వచ్చిందో, When the moment the true light has come into his heart, యేసుక్రీస్తు ప్రభును తన హృదయంలో చేర్చుకున్నాడో, when he accepts Jesus Christ in his heart, ఇక అలాగా తను పదును పెట్టబడి, so like that he was making sharpen. అతడు మరి ఇంగ్లాండ్ దేశంలో అంతా కూడా తను ఎంతో ప్రకాశించాడు. So in the entire England he was brightened so hardly. మరి ఇక్కడ మనము Here మరి ఇక్కడ కబు అనే తెగవారు ఉన్నారు. there is a tribal called Kabu. ఆ యొక్క వాళ్ళ నాన్నొచ్చి ఆ యొక్క కబు తెగకు నాయకుడు అనమాట. And his father is a leader of the tribe called క్రూ అనే తెగవారు ఉన్నారు. There is a tribal called Kru. క్రూ తెగవారికి వాళ్ళ నాన్న నాయకుడు అనమాట. And to that Kru tribal, his father is a leader to all of them. అలాగా చాలా తెగల ప్రజలు ఉన్నారు. Like that there are many tribal people. మరి అక్కడ వారు ఒకరి మీద ఒకరికి ఇట్లా యుద్ధంలాగా వాళ్ళు యుద్ధము జరిగించేవారు. So like that, like one against another, they used to go for the wars. మొదటిగా వాళ్ళ నాన్నగారు ఆ తెగ నాయకుడు కనుక, as his father is a leader to the tribal, మరి ఈ కబు వచ్చి జ్యేష్ఠ కుమారుడు, and the Kabu is a elder son, కాబట్టి రాజకుమారుని హోదాలో అతను జీవించాడు. so he led his life as the son of the king. అలాగున్నటువంటి కబు, so such a life leading Kabu, తర్వాత చూస్తే if you see later on, తన జీవితం చాలా ఎంతో దిగజారిపోయిందనమాట. if you see his life has become so pathetic. ఇక్కడ చూడండి పిల్లలు, if you could see here, కబు ఉన్నాడు, the Kabu is here, వాళ్ళ నాన్నగారు ఉన్నారు, and also his father. ఈ యొక్క కబు వాళ్ళ నాన్న the Kabu's father, మరి వేరే తెగవారితో in the another tribal, తెగ నాయకుడు ఇతన్ని గెలిచాడనమాట. so he was won from the another tribal people. మరి ఎవరైతే ఓడిపోయారో, so the one who lost the battle, ఆ యొక్క కుమారుని జ్యేష్ఠ కుమారుని వాళ్ళు ఏం చేస్తారంటే బానిసగా తీసుకెళ్ళిపోతారు. the one who lost the battle, they took their elder son, they bound him. ఇక మళ్ళా బానిసత్వం నుండి విడిపించబడాలంటే, again if you want to free from that bound place, చాలా డబ్బులు ఇచ్చి విడిపించాలి. they has to pay back in so lot of money. ఏనుగు దంతాలు, the trunks of the elephant, ఆ దినాల్లో రబ్బరు, the rubbers, జీడిపప్పు, and the seeds, ఇక అలాంటివన్నీ కూడా ఇవ్వాలి. so they have to submit all these kind of అప్పుడు things. మనలాంటి కరెన్సీ లేదు. in those days we don't have such a currency like now. కాబట్టి ఇక ఉప్పు, సారా ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు ఇస్తే వాళ్ళను విడిపిస్తారన్నమాట. so if you submit the salt and these kind of thing, then they will deliver those people. అయితే ఇక్కడ 2 సార్లు వీళ్ళ నాన్న కబు వాళ్ళ నాన్న ఓడిపోయాడు. for 2 times his father has been defeated. అప్పుడు కబు చిన్నవాడు, the Kabu was such a young child. ఇక 2 సార్లు కబుని తీసుకెళ్ళిపోయారు. so for 2 times they took their Kabu. అలాగా 2 సార్లు కబు బానిసగా ఉండి తర్వాత విడిపించబడ్డాడు. so for 2 times the Kabu has been as a slave, later on he was delivered. థర్డ్ టైము, for the third time, ఇక వాళ్ళ నాన్నగారు అంత డబ్బు చెల్లించి విడిపించలేకపోయారు అన్నమాట. and his father could not pay them back. ఇక దాంతో so చాలా సంవత్సరాలుగా for many years ఇక కబు బానిసత్వంలో ఉండిపోయాడు. the Kabu has been in the slave. ఇక వాళ్ళ నాన్నగారు ఎంతో డబ్బులు తీసుకెళ్ళి ఇస్తున్నా కూడా అది వాళ్ళకి సరిపోలేదన్నమాట. later on even his father paying back a lot of money, but it could not sufficient for them. ఇక కబు తండ్రి చాలా నిరాశపడిపోయాడు. and the Kabu's father felt so disappointed. తన శక్తినంతా కూడగట్టుకొని, and again he gathered all his strength, తనకున్నదంతా తీసుకెళ్ళి ఇచ్చినా కూడా and he took all his property, వాళ్ళు నిరాకరించారన్నమాట. but they simply denied that. ఇక వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే, then what his father did, తనకు ఉన్నటువంటి అందమైన కుమార్తెను కూడా తీసుకెళ్లి బానిసగా అప్పగించాలనుకున్నాడు. and also he wanted to took his beautiful daughter to them. ఎందుకంటే పాపం కబు ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్నాడు కదా. why? because the Kabu has been suffering for many years. అందుకోసమని so that's why తన చెల్లెలనన్నా తాకట్టు పెడదామని తీసుకెళ్లాడు. at least he wanted to send that beautiful daughter to them. అయితే కబు ఒప్పుకోలేదు. but Kabu did not accept నా it. చెల్లె కంటే more than my daughter, నేనే ఆ శిక్షను భరిస్తాను, that I will bear this punishment, నేనే ఇక్కడ ఉంటాను I will stay here. అని తండ్రితో చెప్పాడన్నమాట. then he said to his father,
కాబట్టి పాపము కబు యొక్క పరిస్థితి ఇంకా చాలా అధ్వానం అయిపోయింది. And later on, the Kabu's situation has become so pathetic. ఇక కబు తండ్రి ఎంతకి రాకపోవడం చూసి For many days, the Kabu's father did not came here. ఆ యొక్క విరోధి అయినటువంటి తెగ నాయకుడు Against the tribal leader. ప్రతిదినము కొరడాలతో శిక్షించమని ఆజ్ఞాపించాడు. And every day he appointed to whiplash ఇక him. పాపం ప్రతిరోజు శిక్ష ఎక్కువైపోయింది. And every day the suffering has been increased. అంతేకాకుండా Not only that, ఆ యొక్క కొరడా చివర and to the whiplash, విషపూరితమైన ముండ్ల మొక్కలు and to the whiplash there is edges of the తీగలు whiplashes. కట్టేవారనమాట. There is poison whiplashes over there. తన మీద పడిన ప్రతి దెబ్బ Every whiplash on his body, శరీరాన్ని చీల్చేసేది. it is to tear off his body. పాపం శరీరం అంతా బగబగా అని మండేది. And his entire body is to full of burn. చూడండి పిల్లలు, You can see children, ఈ యొక్క కబు ఎంతగా మరి శ్రమలు అనిపించాడో. how much the Kabu has been suffering. పాపము కబు గాయాలు మానడానికి అసలు ఉండేదే కాదనమాట. And there is no chance to get healed of such a ఎందుకంటే situation. ప్రతిరోజు కొడతానే ఉంటారు గాయాల మీద. Because every day he used to get whiplashes on his body. పాపం శరీరం అంతా కూడా రక్తమయం అయిపోయింది. The entire body is full of పాపం ఎంతో blood. అలసిపోయాడు. He was so tired. ఇక తనలోనికి వెళ్ళిన విషయం వలన జ్వరం వచ్చేసేది. So the poison which is entered his body, he was suffered with a fever. పాపం నిలవడానికి కానీ కూర్చోవడానికి కానీ తనకు కొంచెం కూడా శక్తి లేకుండా పోయేది. And he has no strength to stand and sit. ఇక అక్కడ శిలువాకారంలో ఒకటి కొయ్యను పాతి, And there in front of him, he placed a small tree over there. దాని మీద అతన్ని వేసి And he laid them in body. పాపం పచ్చిగా ఉన్న తన శరీరాన్ని మరలా చిత్రవద చేసేవారు. Again they used to such a tender body, they used to beat him up. ఇక తను అనుకున్నాడు, ఇంక నేను త్వరలోనే చనిపోతాను. Then he thought that soon I will die. అప్పుడు నేను చనిపోతే నాకు విడుదల వస్తుంది If I die, then I will get redeemed. అని అనుకునేవాడు. Then he used to thought so. ఇక లేకపోతే If not, ఒక గొయ్య తవ్వి and he used to make a small pit. ఇక పీకల దాకా ఇక గొంతు దాకా అతన్ని పాతి పెట్టేవారు అనమాట. And he used to bury them until his neck. ఇలా ఇక ఆ యొక్క ప్రక్కనే ఉన్న పుట్టలో ఉన్నటువంటి గండు చీమలు ఉంటాయి. The small ants beside his place. మరి ఆ అబ్బాయి యొక్క నోటి మీద ముఖం మీద తీపి పదార్థం పోసి, And they used to pour a small sugar materials on his body. ఇక ఆ గండు చీమలన్నిటినీ ఆయన శరీరం మీదకి పంపేవాళ్ళనమాట. And they used to leave those ants on his body. పాపం ఆ చీమలు ఆ సజీవంగా ఉన్న ఆ శరీరాన్ని అంతా తినేసి, And those ants, such a living body, they used to bite on all the body. మిగిలిపోయినటువంటి అస్థి పంజరాన్ని And the leftover, the skeleton, ఇక ఒక బందీ గృహంలో ఉంచేవారనమాట. they used to keep in such the bounded place. మిగిలిన వారికి హెచ్చరికగా ఇలా చేసేవారంట. And they used to keep them as a witness to others. ఇక ఆఖరిసారిగా And for a last time, ఇక మా యొక్క కబును ఆ యొక్క రాణి మీద వేలాడదీశారు. and they kept the Kabu on a cross. ఇక పాపము బ్రతుకు మీద ఆశ లేదు, And he has no hope for his life. ఒంట్లో శక్తి లేదు, And there is no strength in his body. ఇక మరణం కొరకు ఎదురు చూస్తున్నాడు. And he is looking for the death. ఎంతో ఆశ్చర్యం అంటే అకస్మాత్తుగా ఒక వింతైన కార్యం అక్కడ జరిగింది. In such a wonderful thing happened in such a place. మెరుపులాగా ఒక వెలుగు అతని మీద ప్రకాశించింది. And such a lightning has appeared on him. ఆ చుట్టూ ఉన్న వారిని అందరూ గుడ్డి వాళ్ళలాగా అయిపోయినారు అనమాట. The people who are around and surrounded him, they became so blind. ఆ స్వరం ఏమనిందంటే, That voice, what he said, ఇక్కడ నుంచి పారిపో, flee from this place. అని ఆ యొక్క స్వరము వినిపించింది. In same way, he heard the voice. వెంటనే And immediately, కబు అక్కడి నుంచి పారిపోయాడు. the Kabu flee from that place. అసలు కన్రెప్ప పాటలో With a blink of eyes, తనకు పూర్వము ఎంత బలహీనంగా పడి ఉన్నాడు కదా. he was so weak. అయితే ఆ వెలుగు తనను ఆవరించేసరికి, But the moment the light has surrounded him, అసలు తన దేహంలో అటువంటి బలహీనత గాని అటువంటి ఏది కూడా లేకుండా, and there's such a weakness in his body, nothing like that. నూతనమైన శక్తి, The new strength, ఆ స్వేచ్ఛను పొంది, and he got such a freedom. ఆ వెలుగు ఎక్కడి నుండి వచ్చిందో తనకు తెలియదు గాని, He doesn't know where that light has come from. అయితే ఆ యొక్క శక్తిని పొంది, And he gathered the strength. ఇక పరుగులు తీశాడనమాట. And he started running. వాళ్ళు వెనకాల పరుగు తీస్తున్నారు. Even these were running behind him. అసలు అతడు దొరకనే లేదు వాళ్ళకు చేతికి. But he is so far from his hands. చూసారా పిల్లలు, You can see children. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని గురించి అతనికి ఏం తెలియదు. He doesn't know about the Lord Jesus Christ. మరి ఈ వెలుగు గురించి అతనికి తెలియదు. And he doesn't know about the light. బైబిల్ గురించి కూడా ఎప్పుడు వినలేదు. He never heard about the Bible. అయితే ఈ యొక్క ఆ వెలుగు వింతైనటువంటి ఆ అదృశ్యమైనటువంటి శక్తి తన్ను రక్షించిందని మాత్రము
ఆ యొక్క కబు అర్థం చేసుకున్నాడు అనమాట. Then later on the Kabu has realized that such a wonderful light has been saved him. అంతకుముందు అసలు కూర్చోవడానికి కూడా శక్తి లేనోడు Before he has no strength even to sit. ఇప్పుడు అతి వేగంగా పరిగెడుతున్నాడు. Now he is running so fast. తను తప్పించుకున్న రోజు ఒక శుక్రవారం అనమాట. On the day that he flee away, ఆ రోజు అతను ఎప్పుడు మర్చిపోడు జీవితకాలం. that Friday he never forgets in his life. ఇక ఆ రోజు తప్పకుండా ఉపవాసం ఉంటాడంట. On the day he will be in fasting. ఇక అక్కడి నుంచి తను వెదికే వారి చేతిలో ఉండి తప్పించుకొని ఒక చెట్టు త్వరలో దాక్కున్నాడు. So from that place he flee from that place and he hid in such a hollow place. ఇప్పుడు పిల్లలు ఇక్కడ కొంచెం ఆగుదాము. Children, come, let us stop here for a moment. చూసావా, దేవుడు సంధించినటువంటి ఆ దినమున, the day when God appeared to him, తనను విడిపించినటువంటి ఆ దినాన్ని, the day he was left bounded him on the day, ఎంతగా శామ్యూయల్ కబు ఎంతగా గుర్తుపెట్టుకున్నాడు చూడండి. how much the Kabu has been identified the day. పిల్లలు, the children, మరి నీ నా జీవితంలో కూడా, even your life and my life, దేవుడు మనల్ని దర్శించిన రోజు అంటూ ఉందా? is there any day that God has appeared అలాంటి to you? మార్పు ఏదైనా మనలో జరిగిందా? is there any change in your life? మరి ఆ రోజును మీరు గుర్తుపెట్టుకున్నారా? are you remembering that day? మరి ఆ రోజు, మరి దేవుడు సంధించినటువంటి రోజు, that is the day that God appeared to him. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా? we should remember it always. ఇప్పుడు here ఈ యొక్క శామ్యూయల్ మోరిస్, this Samuel Morris, ఈ యొక్క కబు, this Kabu, అడవిలో ఒంటరిగా ఉన్నాడు. he was all alone in the jungle, మరి తన దగ్గర ఎటువంటి ఆయుధం లేదు, ఎవరూ లేరు. and he has no any weapon. ఇంటికి వెళ్ళాలంటే ఏ దిక్కు తోచట్లేదు. and to go to his home there is no choice to ఇక go. మళ్ళా వాళ్ళు ఏమన్నా కనిపించి తనను తీసుకెళ్లిపోతారేమో, మళ్ళా బానిసగా ఉండాలేమో అనే భయము. and he has a fear in house again if they see him and they take him as a slave. ఇలా ఉన్నప్పుడు there is such a situation. మరి అదే వెలుగు మరలా ఆ యొక్క చీకట్లో కూడా, అంటే మామూలుగా అడవిలో పగలైనా కూడా చీకటిగానే ఉంటుంది. even in the same light, even the jungle in the morning also look like it's so dark. ఎందుకంటే అక్కడ పొదలు, big the lot of bushes ఉంటాయి కాబట్టి, so it will be there, చీకటిగానే ఉంటది. so it looks like a dark. మరి అలాంటి అప్పుడు, so in such at that moment, మరి తన చుట్టూ ఒక వెలుగు ఉన్నట్టుగా చూసేవాడు. and he could see there is a light around him. అలాగా ఆ వెలుగు ఆయన వెంబడిస్తానే ఉన్నింది ఆ అబ్బాయిని. so the light has followed along with him. అలాగా మరి తర్వాత ఏమైందంటే, so later on what happened, మరి మనం బైబిల్లో కూడా ఇశ్రాయేల్ ప్రజలను ఆ యొక్క అరణ్య ప్రాంతంలో కూడా ఆ యొక్క మరి రాత్రి అగ్నిస్తంభము కదా, పగలు మేఘస్తంభం వాళ్ళను వెంబడిస్తానే ఉన్నది కదా. even in the Bible, in the Israelites are passing through the wilderness, how the God helped them as the night as the firing lamp, and also in the morning as the cooling of the stamp. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క కబును కూడా దేవుడు వెంబడిస్తూ ఉన్నాడు అనమాట. in the same way the God has led the Kabu also. ఇక్కడ మనం చూసినట్లయితే, and if you could see here, ఆ పాపము ఇక తినడానికి ఏమీ లేదు కదా, and there is no food for him to eat. ఇక అక్కడ ఉన్నటువంటి ఫలములు, దుంపలు ఇవన్నీ కూడా తీసుకొని తినేవాడు. and he used to eat some fruits and vegetables. అక్కడ నదులు, సరస్సులు ఇవన్నీ కూడా దాటుతా వచ్చాడు. and he used to pass on those rivers. వాటిలో మరి కొన్నిసార్లు అయితే క్రూరమైనటువంటి మృగాలు కూడా ఉండేవి. sometimes there is some wild animals also. వాటన్నిటిని అలాగా దేవుడే తప్పిస్తా వచ్చాడు అనమాట. and God kept him safe amongst all those such wild animals. పగట్లో చెట్ల తొర్రల్లో దాక్కునేవాడంట. in the mornings he used to hide in the hollows of the tree. ఇక చాలా రాత్రులు ప్రయాణం చేసి ఒక నది ప్రక్కనే ఉన్న పట్టణంలో ఒక తోట దగ్గరే సమీపించాడు. at night time he used to stay beside the rivers. అంతవరకు ఏ వ్యక్తిని అతను కలుసుకోలేదు. till then he never met anyone. ఏ నరుడు అరణ్యంలో లేదు. there is none in the jungle. అయితే తను అలాగా ఒక నది ప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క తోట దగ్గరికి వచ్చాడు. and he came to the garden which is beside the river. అక్కడ ఆ యొక్క కాఫీ తోట అది. there is a coffee garden there. అక్కడ ఒక అబ్బాయి, తన తెగవారే, తన ఆఫ్రికన్సే, the same tribal people, the African people. అక్కడ వాళ్ళు ఆ యొక్క కాఫీ చెట్ల గింజలు అవన్నీ కూడా కోస్తుంటారు. they used to pluck those coffee seeds. ఇక వాళ్ళని చూడగానే the moment when he saw them, కబుకు చాలా సంతోషం వేసింది. and he felt so joy in his heart. అబ్బో, ఇక్కడ మన తెగవారే ఉన్నారే ఇక్కడ, even here the same tribal people are here అని అనుకుంటున్నాడు. he is thinking like that. అయితే అక్కడ ఇల్లు ఉంది, there is a house over there, ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, there are English people, మిషనరీలు ఉన్నారు. there are some missionaries. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, and he went near to them, ఇక వాళ్ళని పరిచయం చేసుకున్న అబ్బాయిని పరిచయం చేసుకున్నాడు అనమాట. and he introduced it to them. ఈ పరిచయం చేసుకున్న తర్వాత
when he introduced it to them, ఇక వాళ్ళ ఆ మిషనరీలు కూడా వారు పరిచయం చేశారు. and even the missionaries also introduced him. ఇక వాళ్ళతో కలిసి అక్కడ ఉంటున్నాడు అనమాట కబు. So along with them, the Kabu is also staying with them. అక్కడ ఉన్నటువంటి పిల్లలు ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేసుకునేవారు. So the people who the children who are there, they used to kneel down, they used to pray to the God. అప్పుడు కబు వింతగా వాళ్ళని చూసేవాడు. The Kabu used to look at them, so stare at them. మీరేం చేస్తున్నారు What are you doing? అనేసి అడిగితే When he asked them, మేము మరి దేవునితో మాట్లాడుతున్నామన్నారు. they said that we are talking to the God. మీ దేవుడు ఎవరు అని అడుగుతాడు. Then he asked, who is our God? ఆయన నా తండ్రి అంటారు వాళ్ళు. And he said, he is my father. అయితే నీవు నీ తండ్రితో మాట్లాడుతున్నావన్నమాట అన్నాడు. And he said, that means that you are talking to your father. ఆ తర్వాత Then later on, ప్రార్థన అంటే the prayer, కబు ఏమన్నాడంటే ప్రార్థనను, so what the Kabu said to the prayer, నా తండ్రితో మాట్లాడుట. it means that talking to his father. నా తండ్రితో మాట్లాడట. It means talking to his father. చూసారా పిల్లలు? You can see children. ఆ ప్రార్థనకి ఏమని పేరు పెట్టాడో కబు? What he named to the prayer, తండ్రితో మాట్లాడట. it means talking to the father. హెవెన్లీ ఫాదర్. Talking to the heavenly father. ఇక అప్పటి నుంచి ఆ యొక్క ప్రార్థన అంటే కబుకి చాలా ఇష్టమైపోయింది. So from that moment, he liked that prayer. ఇక ఆదివారం రోజు కబును కూడా చర్చికి రమ్మని తీసుకెళ్లారు. And on the Sunday, they invited to come to the church. అక్కడికి వెళ్ళిన తర్వాత When the Kabu went to the church, అక్కడ ఒక లేడీ మిషనరీ, and there is a lady missionary, ఆమె పేరు మిస్ నాల్స్ గారే, and her name is Miss Knowles Gare. మిస్ నాల్స్ Miss Knowles. అనే ఆ యొక్క స్త్రీ వాక్యం చెప్తున్నారు. And that missionary is preaching the gospel. చెప్తున్న సమయంలో చర్చిలో, So when the lady sharing the gospel in the church, ఆమె ఏం చేశారంటే ఈ యొక్క సౌలు కథే చెప్పారు. on that day she taught about the Saul story. మనం విన్నాం కదా ఇంతకుముందు. Just now we heard about the Saul story. పిల్లలుండే చర్చి, ఈ యొక్క సౌలు ఎలాగా పౌలుగా మార్చబడ్డాడో అన్న స్టోరీ ఆమె చెప్తున్నారు. How the Saul has been changed into the Paul, and she was sharing about the story. మరి సౌలు అలాగా భక్తిహీనంగా ఉన్నప్పుడు, when the Saul he was unbelief in the God, దేవుని ప్రజల్ని హింసిస్తున్నప్పుడు, and he persecuting the God people, ఆకాశంలో ఒక వెలుగు కనిపించింది. in the heaven he saw one light. అలాగా దేవుడు అతనితో మాట్లాడాడు. That's how God spoken to him. ఇక అప్పటి నుంచి సౌలు పౌలుగా మారిపోయాడు. So from then the Saul has been changed to the Paul. ఆ యొక్క స్టోరీ చెప్తుంటే, so when she teaching this story to the children, ఇక కబుకి ఏమైందంటే, what happened to the Kabu, అయితే ఆ వెలుగే నాకు కూడా కనిపించింది. that means the same light I have even it appeared to me. ఆ వెలుగే నేను చూశాను. The same light that even I have seen that. అనేసి, and he said so. అక్కడ గట్టిగా లేచి నిలబడి చెప్తాడన్నమాట. and so hardly he stood up and he said the same words. అప్పుడు ఆమె అర్థం చేసుకుంటది. then she recognizes this. తన సంగతి అంతా అప్పుడు ఆ యొక్క మిస్ నాల్స్ కి చెప్తాడనమాట. and about his story he shared with the missionary. అప్పుడు ఏమైందంటే, then what happened, ఆమె అర్థం చేసుకొని, then she understood that. అప్పుడు ఆమెకి ఆ యొక్క ఆమె కబుకి యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్తుందన్నమాట. then she shared the love of the God to the Kabu. ఆ యొక్క యేసు ప్రభు ఎలాగా మన కొరకై ఈ లోకానికి వచ్చాడు, పశువుల పాకలో జన్మించాడు, how God has came to this earth, how he has born in the people and where he crept, దీనులకు, పాపులకు, రోగులకు ఎలాగ ఆయన రక్షించాడు, how he saved the humble people, how he saved the diseased people. ఇలాగన చెప్పిందనమాట. this is how she taught the gospel to the Kabu. ఇక అతన్ని మరణం నుండి తప్పించింది కూడా అతనికి తెలియని దేవుడే. మరి అంటే ఇంతవరకు తెలియనటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువే ఈ బిడ్డను రక్షించాడని ఆమె చెప్పిందనమాట. and she also said it is the God who himself he revealed, the same God he also revealed you. ఇక ఎప్పుడైతే సౌలు కథ విన్నాడో, so the moment when he heard about the Saul story, ఆ దేవుని ప్రేమను గురించి విన్నాడో, the moment he heard about the God's love, ఆ వెలుగే నన్ను కాపాడింది, రక్షించింది, that same light that has protected me, saved me. ఈ రోజు నుంచి నేను ఆ తండ్రినే అంగీకరిస్తాను. so from today I will accept only that God. ఆయన బిడ్డగా నేను జీవిస్తానని I will be as his children. ఇక ఆ రోజే తన హృదయాన్ని దేవునికి ఇచ్చాడు. so on the same day he given his heart to the God. ఇక అంతేకాకుండా not only that, దాంతో అతను తృప్తి పొందలేదు.
By this he is not తను satisfied. తెలుసుకోవడమే కాదు, Not only he is knowing నేను that, కూడా ఆ మిషనరీ లేడీ లాగా, ఆ యొక్క మిషనరీ లాగా నేను కూడా అవ్వాలనుకున్నాడు. and he also wanted to become like a lady missionary. అది చూసారా పిల్లలు? You can see children. మీకుందా ఆ యొక్క మనసు? Are you having such a desire in your ఏ heart? రోజైతే యేసుక్రీస్తు ప్రభుని మన హృదయంలో చేర్చుకుంటామో The day that when we accept the Lord Jesus Christ, ఆ రోజు మన హృదయంలో ఎంతో గొప్ప వెలుగు, that day we will be filled with the light, ఎంతో సంతోషము, the lot of joy in our hearts. ఇక ఆ యొక్క సంతోషము అనేది అంతకుముందు పొందలేదు గనక, So such a joy he was never experienced. ఇక ఎంతమంది అయితే అలాగా సంతోషము, సమాధానము, నెమ్మది లేనటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు? So the people who are having no peace, so such a joy in their heart. కాబట్టి నేను కూడా వాళ్ళకు చెప్పాలా So even I should preach them. అన్నటువంటి మనసు వస్తుంది. Then he got such a desire in his heart. మరి మీకు వచ్చింది అటువంటి మనసు? So have you got such a kind of మీరు desire in కూడా your ఆ heart? యొక్క మిషనరీ లేడీ లాగా, శామ్యుయల్ మోరిస్ లాగా ఉండాలని మరి తీర్మానం చేసుకుంటారా? So will you make a decision that you want to be like a lady missionary like Samuel Morris? ఈ యొక్క సంతోషకరమైన వార్తను తన యొక్క ఆ యొక్క కురు జాతి ప్రజలకు, తెగవారికి అందరూ చెప్పాలనుకున్నాడు. So such a joyful words he wanted to share with the Kuru tribal ఇక people. ప్రతిరోజు తన పని ముగించుకున్న తర్వాత Every day soon after his work, ఇక ప్రార్థన చేసేవాడు. and he used to pray to the Lord. ప్రార్థనలో ఎంత పోరాడేవాడంటే, And he used to pray so hard in the prayer. హెవెన్లీ ఫాదర్, And he used to call Heavenly Father, హియర్ మై ప్రే, please hear my prayer. హియర్ మై క్రై, Hear my cry. అని ఎప్పుడు ఇంకా దేవునితో ఒకటే అడిగేవాడు అనమాట. Likewise, every day he used to talk to the God. అబ్బా ఆ బుక్ నేను చదువుతుంటే నాకు కూడా భలే అనిపించింది. The moment when I read the story, even I felt it so happy. నేను రక్షింపబడిన కొత్తలో శామ్యుయల్ మోరిస్ కథ ఫస్ట్ చదివా. Initial days when I got saved, I heard about the Samuel story. ఇక నాకు కూడా ఎప్పుడు ఆయనే నా ఫాదర్ అనుకున్నా. I thought only the God himself is my father. మా నాన్న ఉన్నారు, Even though there is my father, అమ్మున్నారు, even my mom is there, మా నాన్నగారు ఎంతో ప్రేమిస్తారు. even my father loves me a lot. అయితే కూడా నాకు యేసయ్య ప్రేమను ఎప్పుడైతే తెలుసుకున్నానో, But still the moment when I realized the God's love, ఇక నాకు స్పిరిచువల్గా, ఫిజికల్గా నాకు ఈయనే జీససే నా ఫాదర్ అనుకున్నా. then I made my physical and the heavenly father as a God, Jesus himself as a God. ఇక ఆ రోజు నుంచి నేను కూడా, So from that day, even me, నాకు యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయి ఇక అట్లాగా ప్రార్థన చేసుకోవాలనేసి ఒక మూలకి వెళ్ళిపోయి ఇంకా మోకరించి యేసయ్యతో మాట్లాడుతూ ఉండేదాన్ని. from that moment, even I wanted to go to the corner, I want to talk to the God. ఇక శామ్యుయల్ మోరిస్ That Samuel Morris, ఇక అసలు ఎవరితో ఎక్కువ మాట్లాడవాడు కాదంట. and he never used to talk to with any others. ఇకంతే ఒక దగ్గరికి వెళ్ళిపోవడము, ఇక దేవునితో మాట్లాడుతూ ఉండడం. He used to go to one place and he used to talk to the God. ఇక వాళ్ళందరూ అమ్మో ఏంటి అబ్బాయి ఏంటి ఇలా మారిపోయాడేంటి, గట్టి గట్టిగా కేకలేసి ప్రార్థన చేస్తున్నాడు అనేసి వాళ్ళు విసుకునే వాళ్ళంట. And all others used to think, what happened to this guy? Why he is crying a lot? Why he is hearing, praying to the God like this? చూడు నువ్వు ఇట్లా గట్టి గట్టిగా అరుస్తుంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇక అనేసి బెదిరించారు. And they said to him, if you are screaming like this, then you should go away from this place. ఇక కబు ఏం చేశాడు, వాళ్ళు అలా అంటుంటే పాపం అడవిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేవాడు. Then what Kabu used to do when the people is saying like that, he used to go to the jungle and he used to pray to the God. ఒక రాత్రి అంట, అర్ధరాత్రి వరకు అక్కడ ఉండిపోయాడంట. Till the midnight he used to stay there. అక్కడ ఏం జరిగిందో ఆ తర్వాత చెప్తూ వచ్చాడు. So in the jungle what happened, and he is sharing like this. ఇక చాలా అలసిపోయి ఇక ఇంటికి వచ్చాడంట. And he was so tired and he came back to home. ఇక వచ్చిన తర్వాత ఏం మాట్లాడలేదు కానీ హృదయంలో ఉండి మాత్రం ఒకటే శబ్దాలు వస్తున్నాయంట. After coming back home, he is not talking, but from inside of his heart he could be able to hear some voice. మాట్లాడుతూనే ఉన్నాడంట, హృదయంలో ఉండి మాట్లాడుతూనే ఉన్నాడంట ప్రభుతో. In his heart he is talking to the God. ఆయన నిజంగా ఇటువంటి అనుభవము మనమందరం కూడా కలిగి ఉండాలి. The same kind of experience we should be experienced in our lives. అంతకుముందు అయితే యేసుప్రభు హృదయంలో లేడు కదా. Even before, the God is not in us. కాబట్టి హృదయంలో ఏముండేది, సైతాన్ ఉండేది. So in our heart what is to be there, the Satan is to be there. కాబట్టి సైతాన్ ఏం చేసేదంటే అల్లరి చేయరా, కొట్లాడరా, తిట్టుకోండి, వాడిని కామెంట్ చేయండి, అబద్ధాలు ఆడండి అని అట్లాంటివే వచ్చేది. కాబట్టి ఇక వెళ్ళిపోయి అందరితో కలిసి అలాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం. So what the Satan in us, it is to provoke in such a way, like go to some place and comment on them, like do some evil things, and he is to provoke in such a way to us. లేకుంటే ఎదుగో టీవీ దగ్గర కూర్చోరా, సినిమా చూడరా, లేకుంటే సీరియల్స్ చూడు, లేకుంటే గేమ్స్ చూడు అనేసి ఆ సైతాన్ మనల్ని అట్లా ప్రేరేపిస్తూ ఉంటాడు. And also sometimes the Satan is to provoke us, saying that you go to the TV and watch some movies and in the films. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మన హృదయంలో చేర్చుకుంటామో, but the moment when we accept Lord Jesus Christ in our heart, ఆయన మనలోకి వచ్చేస్తాడు. he comes into our heart. ఇక ఆయనకు ఏది ఇష్టము, and what he likes, తండ్రితో మాట్లాడడము, ప్రార్థన చేయడము, like talking to the Father, praying to the God, ఇక దేవుని స్తుతించడము and praising the God.
ఇక ఎవరికైతే ఈ సంతోషం లేదు వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలని. So the people who are not having this joy and praying for చూసారా them, ఇప్పుడు ఎంత మారిపోయిందో మనసు. you can see how the life has been changed. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలోకి వచ్చేసి Like this, the Holy Ghost will come into us. మనలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు. It will start speaking in us. మీకు అనుభవం ఉంది అటువంటిది? Are you having such experience, పిల్లలు, children? మరి ఇక్కడ అలాగ నా దేవుని దగ్గరికి వెళ్ళి అంత ఆసక్తితో తను ప్రార్థన చేశాడు కాబట్టి, So with such a great desire, he went to the God. He was talking to the God. దేవుడు తన ఆత్మతో నింపాడు. The God he filled with his Holy Spirit. ఆయన ఏమంటాడంటే, Then what he said? నా నోటి నుండి ఏ శబ్దం రాలేదు గాని Through my mind there is no word has హృదయం uttered, మొరపెడుతూనే ఉండింది. but my heart is kept on crying to the God. ఒక్కసారిగా గదిలో వెలుగు ప్రకాశించింది. At a moment he could see some light in his room. మొదట నేను దాన్ని సూర్యోదయమేమో, సూర్యుడు వెలుగేమో అనుకున్నాను. Initially I thought it's a sunrise. కానీ నా తోటి వారంతా గాఢ నిద్రలో ఉన్నారు. The remaining people, they were in a deep sleep. ఆ వెలుగు అంతకంతకు ప్రకాశమైంది. The light has increased, deeper light has increased. నా హృదయం మహిమతో నిండిపోయింది. My heart is filled with the glory. నా హృదయంలో ఉన్న భారమంతా పోయింది. The burden in my heart entirely delivered out. ఎంతో నా హృదయంలో గొప్ప సంతోషం ఆవరించింది. My entire heart is filled with a lot of glory and joy. అబ్బా, నా శరీరం అంతా గడ్డిపోచలాగా తేలికైపోయింది. My heart is became like a garden with so అబ్బా, నాకు అనిపించింది, అబ్బా ఎగిరిపోవాలనిపించింది. Then I thought of flying away. పిల్లలు, Children, మరి ఆ శామ్యూయల్ మోరిస్ ఆ యొక్క కథ చదువుతుంటే నాకు కూడా నాకు వచ్చిన అనుభవం కూడా అలాగే ఉన్నింది కాబట్టి నాకు చాలా సంతోషం వేసింది. even the moment when I reading the Samuel stories, even I experienced the same kind of experience. Even I thought of experiencing the same kind of joy. ఎప్పుడైతే నా పాపాలు దేవుడు చూపించాడో, The moment God revealed my sins, అయ్యో నేను ఇంత చెడ్డదాన్నా, what I am such evil wicked person, నేను ఇంత పాపినా, I am such a sinner. ఇక 1 గంట సేపు ఏడ్చాను. For 1 hour I wept like that. అలా ఏడ్చిన తర్వాత For weeping for 1 hour, అసలు నన్ను ఆ సిస్టర్ నన్ను లేపకపోయింటే, if the sister beside me, if she not awakened me, నేను ఎంతసేపు ఏడ్చేదానో, ఎంతసేపు అక్కడే ఉండిపోయేదానో నాకు తెలీదు. then I don't even know for how long I will be praying. అయితే అలాగా 1 అవర్ అయిపోయిన తర్వాత, Like that, one hour has been passed. ఇక నాకైతే అసలు ఇలాగే తేలికైపోయా. I became so light. అసలు ఏంటో అసలు అంతా ఈ సృష్టి అంతా కూడా ఒక నూతనంగా ఉంది నాకు. The entire the creation has become so new to me. నా హృదయంలో ఉన్న భారం పోయింది. The burden in me has been delivered out. 18 సంవత్సరాలుగా ఎంతో హృదయంలో వేదన, కృంగుదల, నిరాశ ఇలాంటివన్నీ ఎటు అసలు ఇట్లా తుడిపేసినట్టు మాయమైపోయింది. For the 18 years, the burden in my heart is such a there is no peace in my heart. At a moment, all it went away from my heart. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, So from the moment when I started knowing about everything. ఇక ఆ రోజున నిజంగా నాకు కూడా ఎంత సంతోషం వేసిందో. On that day, even I felt so joy in my heart. ఇక అంతే. ఇప్పుడు యేసు ప్రభు మరి నా ఎదురుగా ఎవరు అంటే లేరు కదా, అయితే నా హృదయంలో ఉండి యేసయ్య నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, There is no one in front of me, but the God who is in me, he started talking to me. నేను అంటే నన్ను తీసుకెళ్ళిన అమ్మాయి కానీ, లేకుంటే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు అక్కడ అందరు ఉన్నారు, కానీ నా హృదయం ఏమో దేవునితో మాట్లాడుతూ ఉందన్నమాట. But the God who is beside me and the believers beside me, but the God who is in me is talking to me. నిజంగా అది ఆ అనుభూతి చాలా అసలు అద్భుతం. That experience so wonderful. అప్పుడే కాదు, Not only that time, ఇప్పుడైనా కానీ even now, నాకెందుకో ఎక్కువ మనుషులతో ఉండాలని, మాట్లాడాలని అనిపించదు. I don't feel like to be with the people. కాబట్టి ఎందుకంటే లోపల నుండి ఆ ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. Because every time God is in me, always talking to me. లేకుంటే పాటలు వస్తూ ఉంటాయి. If not, the songs will come out from me. లేకుంటే ఆ ప్రభువుని గురించి పొగడతలు, పరిశుద్ధుడు అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా. ఏదైనా ఒక వస్తువు చూసినా, లేకుంటే ఒక చెట్టును చూసినా, ఒక పువ్వు చూసినా, అంతట్లో దేవుని యొక్క ఆయన యొక్క ఆయన సృష్టి, ఆయన చేసిన కార్యాలు అవి నాకు వాటి ద్వారా నాకు పాఠం నేర్పిస్తుంటాడు, ఆత్మీయమైనటువంటి పాఠాలు. And if not, like when I see some creation, when I see the God's creation, when I see any tree, anything, the praise will come out from my heart, and God will be teaching from such things. నాకు ఒక్కదానికే కాదు, శామ్యూయల్ మోరిస్కే కాదు, ఎవరైతే ప్రభుని అంగీకరించారో వాళ్ళందరిలో కూడా ఇటువంటి
అనుభవము ఉంటుంది. Not only to me and not only to the Samuel Morris, but whosoever accepts the God, everyone having the same kind of experience. కాబట్టి ఇక ఆనందం పట్టలేకంట కబు So he could not able to bear such a joy. ఏ సంతోషంతో ఏం చేసావంట, గొప్ప దేవా నీకు స్తోత్రం స్తోత్రం అనేవాడంట. So with such a joy, అంటే he used to ధ్వని speak- చేసేవాడంట, శబ్దాలు చేసేవాడంట. So with such a joy, he used to praise the God. అబ్బో ఆ శబ్దానికి అందరు లేచిపోయేవాళ్ళంట. So with that noise, everyone used to waken up, అసలు రాత్రిలో నిద్ర రాదంట. and he could not able to sleep at nights. పిల్లలు, Children, నేనేదో శామ్యూల్ మోరిస్ కథ చదివాను కానీ that I read the Samuel Morris story. నాకు యేసయ్యని నా హృదయంలో చేర్చుకున్నప్పుడు ఇంతే ఉన్నిందనమాట. Even when I accept Lord Jesus Christ, even I అసలు felt the same kind of experience. అసలు నిద్ర పట్టేది కాదు. Even I could not able to sleep. అందుకని మంచం మీద కూడా పడుకునేదాన్ని కాదు So నేను. that's why I not used to sleep on the bed also. అందుకని కిందే పడుకునేదాన్ని. So I used to sleep on the floor itself. పడుకునేదాన్ని, ఎందుకంటే ఎప్పుడు మోకాళ్ళ మీద ఉండాలా. Because I used to sleep on the floor, because దేవుడు every time I used to kneel down. మాట్లాడుతూ ఉంటాడు. God continues to speak to me. నేను రేపు ఎక్కడికి వెళ్తాను, Tomorrow where would I go? ఎవరితో మాట్లాడాలా, To whom I'll speak? ఎవరికి సువార్త To చెప్పాలా, whom I should speak? Share నేను the gospel. కాలేజీలో ఏ పిల్లల్ని కలుస్తాను, In the college, to whom should I meet? ఇక అన్ని అలాగా కనిపిస్తూ ఉండేది అనమాట. So likewise, everything I could see like ఇక that. ఆ రాత్రిలో అలాగా దేవుడు అంటే నాకు నిద్ర అనేది పట్టేది కాదు, అలాగ దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. So all that night I could not able to sleep, and all that night God used to talk to me. ఇది మనుషులకు ఇతరులకు అర్థం కాదు కానీ And the other people, they could not understand this. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి హృదయంలో ఉంటాడో వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి. But the Holy Ghost God who is in their hearts, their lives will be in such a way. అయితే ఆయన ఉన్నాడు అన్న గమనం ఉండాలా. But we should be in a thing that the God is here. కాబట్టి ఇప్పుడు So here now, నేను పరలోక రాజకుమారుడను, I'm the son of the heavenly Father. నన్ను దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో ఏర్పరచుకున్నాడని, So God has made me such a great నా ద్వారా purpose. దేవుడు ఏదో కార్యం చేస్తాడని, So through me God will make such a great thing. ఆ చిన్న వయసులోనే 15 ఇయర్స్ ఏజ్ లోనే ఆ యొక్క కబు ఎరిగాడు. At such a small age, 15 years, the Samuel Morris has recognized it. ఆ కబులో ఉన్నది మానవాతీతమైన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. So the spirit which is in him, which is like Holy Spirit in him, ఆ మహిమాకరమైనటువంటి ఆ అనుభూతిని ఆయన పొందాడు. and he experienced such a glory spirit in him. అలాగన కబు So like that, the Kabu, ప్రభుని అంగీకరించి he accept the God, ఇక పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోవాలనే ఆశ పుట్టింది. and he wanted to know more about the Holy Ghost. అంతకుముందు అసలు ఆ విషయాలే తనకు తెలియదు. Till then he did not know about all these things. ఈ అబ్బాయికి ఉన్న ఆశను బట్టి The desire which is having, ఇక ఆ అబ్బాయితో చెప్పారు, and they were told to the Samuel Kabu, పరిశుద్ధాత్మ దేవుని గురించి, ఆయన యొక్క నడిపింపు గురించి నువ్వు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని చెప్పారు. and others told to the Kabu, saying that you should know more about the Holy Ghost, the God who led you. అది ఎలా తెలుసుకోవాలి నేను? And how should I know this? ఆ తర్వాత మనము నెక్స్ట్ వీక్ అది విందాము. So next week let us listen about that. ఇక పరిశుద్ధాత్మ దేవునికి అలాగా సంపూర్ణంగా, అంటే దేవుడే ఆయన్ను నింపాడు. The God himself, he filled with the Holy Spirit. ఆ ఆకలి కోసము ఆహారం వెతికినట్లుగా, So for the food how we search, the Kabu, దేవుని వెతికేవాడు. and he used to search for the God. నీతి కొరకు ఆకలి కలిగి ఉన్నాడు. For the righteous, he used to so hungry to the God. ఇక చిన్న బిడ్డ లాంటి విశ్వాసం నమ్మేశాడు, పూర్తిగా అలా నమ్మేశాడు. He is having the faith of such a small little children. చిన్నపిల్లలు చూడండి, Small little children we can see. డాడీ అంటారు, The father says, అరే నీకు కారు కొందాము, కారు కొనిస్తారా అనేసి అంటే, if father says that I will buy you a car, ఇక చిన్నపిల్లలు ఏం చేస్తారు? నమ్మేస్తారు. what the children do, they believe it. మా డాడీ నాకు కారు కొనిస్తారంట, My father will buy me a car. ఇక నమ్ముతారు. They believe like that. అలాగా So like that, మనం కూడా even we, దేవుని యొక్క మాటలు the God's word, చిన్నపిల్లలాగా like a small children, విశ్వాసం ఉంచాలా. we should believe it in that. కాబట్టి పిల్లలు, So children, మీరు మరి నమ్ముతున్నారా దేవుని మాటలు? so are you believing the word of God? మరి అలాగ జీవించాలని తీర్మానం చేసుకుంటారా? So are you making a decision to live like that? ఇక్కడ Here, ఈ యొక్క కబును మరి కబుకి ఎంతో మంది దేవుని వాక్యం చెప్పారు. to many people they told about the God to the Kabu, అయితే మిస్నాల్స్, but the Miss Nall, ఆ యొక్క మిషనరీ, that missionary, ఆమె ఎక్కువ శ్రద్ధ తీసుకుందనమాట శామ్యూల్ మోరిస్ యొక్క ఆత్మీయ జీవితం విషయమై. and she took like much interest on him regarding his holy life. చూసారా ఆ మిషనరీని? You can see that missionary 15 ఇయర్స్ ఏజ్ అప్పుడు at the 15 years of age, శామ్యూల్ మోరిస్ మార్చబడ్డాడు. and Samuel Morris has been changed, ఆ తర్వాత బ్యాప్టిజం కూడా తీసుకున్నాడు. and he was baptized. ఆ తర్వాత After that,
మరి ఆయనకు శామ్యుయల్ మోరిస్ అని పేరు పెట్టారు. And his name has been changed to Samuel Morris. ఈ యొక్క మిషనల్స్ను And this missionary దేవునిలో నడిపించినటువంటి ఆయన పేరు, and the God who led his place, ఆయన పేరు శామ్యుయల్ మోరిస్ అనమాట. and his name is Samuel Morris. ఆయన జ్ఞాపకార్థంగా In the remembrance of his name, ఆ యొక్క కబుకి శామ్యుయల్ మోరిస్ అని ఆమె పెట్టారు. in the remembrance of this thing, they named Kabu as a Samuel Morris. అంతేకాకుండా ఆమె కూడా మిషనరీగా రావడానికి ఆ యొక్క శామ్యుయల్ మోరిస్ గారే అలాగా ఆమెను ప్రోత్సహించాడు. And also to become this missionary, the Samuel Morris himself, he encouraged her. ఆమె సేవకు ప్రథమ ఫలం అన్నమాట ఈ కబు. And this Kabu is a first fruit to that missionary. కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఆయనకు ఆ యొక్క కబుకి శామ్యుయల్ మోరిస్ అని పేరు పెట్టింది. So that missionary, he named Kabu as a Samuel Morris. ఈ నల్ల కుర్రవాడు Such a dark child. ఆ పేరుకు నిజమైన ఘనత తీసుకొస్తాడని And he will bring the great glory to his name. ఆమె ఎప్పుడూ ఊహించలేదు. And he never thought so. అబ్బో అసలు నాకు శామ్యుయల్ మోరిస్ అంటే చాలా ఇష్టం. I like Samuel Morris a lot. ఎందుకంటే వచ్చే వారము మనము శామ్యుయల్ మోరిస్ వెలిగించబడి ప్రభు కొరకు ఎలాగ మండాడో ఆ విషయం మనము వచ్చే వారం చెప్పుకుందాం. So the next week, how the Samuel Morris has been changed, how he has become lightened up to the many people. So let us listen in the next week. కాబట్టి పిల్లలు, So children, మీరు కూడా even you, శామ్యుయల్ మోరిస్ లాగా like Samuel Morris, దేవుని వాక్యం విన్న తర్వాత after listening to the word of God, వెంటనే దేవునికి విధేయత చూపించాలా. immediately you should become humble to the God. నా కుమారుడా, My son, నీ హృదయం నాకి అంటున్నాడు దేవుడు. give your heart to me. ఇచ్చారా మీరు? Have you given your heart to me? ఎప్పుడైతే శామ్యుయల్ మోరిస్ దేవుని యొక్క ప్రేమను, ఆయన చేసిన బలియాగాన్ని గురించి విన్నాడో, ఎంతగా తన స్పందించి తన హృదయాన్ని ప్రభుకిచ్చి, The moment when Samuel Morris heard about how the God has saved him and ఇక everything, ఆ దేవుడు తనతో అంటే ఒక ఫాదర్ లాగా ఒక కుమారునితో మాట్లాడినట్టు మాట్లాడతాడనేసి నమ్మిన తర్వాత, and he believed that God will talk to him as his own father and son. ఇక ఏ విధంగా తను వ్యక్తిగత అంటే ఒంటరిగా వెళ్ళిపోయి దేవునితో ఎలాగా టైం స్పెండ్ చేశాడో, మాట్లాడుతూ వచ్చాడో, And he used to go all alone, he used to talk to the God. తర్వాత ఎలాగా తను దేవుని యొక్క ఆత్మతో నింపబడి, And later he was filled with the Holy Spirit. తర్వాత తన జీవితంలో ఎంత గొప్ప మార్పును తను పొందాడో, And later on he has seen such a lot of change in his life. తను మార్చబడమే కాకుండా Not only he is being changed, ఎట్లాంటి క్రూరమైనటువంటి ప్రజలను, and also such a cruel people. అంతేకాకుండా మరి గొప్ప గొప్ప వ్యక్తులు అనుకున్నటువంటి విద్యావంతులైనటువంటి మరి రెవరెండ్లని, పోపులు అన్నటువంటి వారిని కూడా శామ్యుయల్ మోరిస్ జీవితం ద్వారా వాళ్ళు కూడా ఎంతో ప్రభావితమై మార్చబడ్డారు. Not only that, and also the great people, the reverend, the popes, and the many people have been encouraged by the Samuel story. పిల్లలు, Children, మరి అంతేకాకుండా శామ్యుయల్ మోరిస్ ద్వారా ఎంతో మంది స్టూడెంట్స్ ఆ యొక్క మిషనరీ కాలేజ్ అని ఒకటి స్థాపించబడి అలాగ మిషనరీలుగా తయారై ఎన్నో దేశాలకు పంపించబడ్డారు. not only that, through the Samuel Morris story, the many students have been raised up and they became missionaries. మరి ఇప్పటి వరకు కూడా మరి శామ్యుయల్ మోరిస్ 1873లో పుట్టాడు. The Samuel has born in there 1973. తర్వాత మరి ఇప్పటి వరకు కూడా శామ్యుయల్ మోరిస్ తన యొక్క జ్ఞాపకార్థంగా ఒక కాలేజ్ ఉంది. Till now, the remembrance of Samuel Morris, there is this college over there. ఆ విషయాలన్నీ మనం వచ్చే వారం చెప్పుకుందాము. And all these things let us listen the next week. కాబట్టి పిల్లలు, So children, మరి మిమ్మల్ని బతిమాలుకొని చెప్పడం ఏమంటే, the humbly I am requesting you, ఎన్నిసార్లు యేసు ప్రభు గురించి మీరు విన్నారు? how many times that you have been listening to the word of God? మరి ఆ యొక్క శామ్యుయల్ మోరిస్ లాగా మీరు స్పందించబడుతున్నారా? మీరు అలాగ లోబడుతున్నారా? So like Samuel Morris, are you obeying to God? అలాగా శామ్యుయల్ మోరిస్ లాగా మీరు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారా? Like Samuel Morris, are you in the God's presence? Are you praying to the God? తల్లిదండ్రులు బైబిల్ చదవండి అని చెప్తేనే చదువుతున్నారు. We are reading the Bible when the parents saying asking you to read the Bible. ప్రార్థన చేసుకోండి అంటేనే, గుర్తు చేస్తేనే ప్రార్థన చేసుకుంటున్నారు. When they remember you to pray, then only you are praying to the God. లేవండి పొద్దున్నే లేవండి, మందిరము సండే స్కూల్కి వెళ్ళాలంటేనే లేస్తున్నారు. And you are waking up when the parents saying that you should go to the Sunday school. పిల్లలు, Children, ఈ చిన్న బిడ్డను చూసి నేర్చుకోండి. please see the story and learn from this story. ఈ రోజన్నా మరి దేవుని సన్నిధిలో కూర్చొని ఏడవండి. At least from today, be in the God's presence. Please weep in that place. అయ్యా, నేను మారట్లేదు, నా జీవితం మారట్లేదు యేసయ్యా. Lord, my life is not being changed. నేను ఇంకా గేములు అనుకుంటా ఆ యొక్క టీవీలు పెట్టుకొని వ్యర్థ
వ్యర్థంగా నా జీవితాన్ని గడుపుతున్నాను. I'm wasting of my time simply playing the games. నన్ను మార్చేసయ్యా, Please change my life, O నన్ను Lord. సరిచేయి నాయనా. Please correct me, O Lord. ఎంత అపాయకరమైన ప్రాణాపాయకరమైన పరిస్థితుల్లో మరి శామ్యుయల్ మోరిస్ను నువ్వు రక్షించి ఆ బిడ్డ ఎంతగా నీ పైన ఆధారపడి నీ కొరకు ఎంత గొప్ప సాక్షిగా ఉన్నాడు. Such a pandemic situation, such a suffering life that he was going through, but he have chosen the Samuel Morris. మరి నాకు అన్ని పరిస్థితులు బాగున్నాయి, But now I am with the suitable situations. తినడానికి తిండి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నేను నీకు కృతజ్ఞుడినై నీకు లోబడి జీవించట్లేదయ్యా. Even though I am having everything, but I am not humble to you, I am not obeying to you. ఊరికే పేరుకే క్రైస్తవుడని Just for namesake I am being called the Christian. నామకార్థంగా జీవిస్తున్నా. I am just being as a ఒక చిన్న normal పిల్లలే Christian. కాదు, Not only the small children, యవనస్తులే కాదు, not only the young people, పెద్దలైనా not even మనం the others, ఎవరమైనా whoever it ఈ may యొక్క be. శామ్యుయల్ మోరిస్ యొక్క జీవితము The Samuel Morris story, మనకు ఎంతో ఛాలెంజింగ్ గా ఉంది. the story is so challenging to our lives. నిజంగా మారమ్మా మనము, Shall we change our lives? నిజంగానే మారు మనసు అనుభవం మనకుందా? Are we having the salvation in నిజంగానే today? యేసుక్రీస్తు ప్రభును మన సొంత రక్షకుడిగా అంగీకరించామా? Truly have we accepted the Lord Jesus in our నిజంగా life? మన ప్రవర్తనలో మార్పు ఉందా? There is change in our lives. ఇతరులు మనలో ఆ ప్రభును చూడగలుగుతున్నారా? Others could able to see a God in us. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, ఆయన చెప్పినట్టే ఆయన నడిపింపులో నేను ఉన్నానని మనం చెప్పగలమా? The same Holy Ghost is in me, and I am walking according to the Holy Ghost. మనం ఏం మండుతున్నాము? How we are burning. ఇంకా ఈ వెలిగించబడ్డామని చెప్పుకుంటా ఇంకా చీకట్లోనే నడుస్తున్నాం. We are simply saying that we are lightened up, but still we are staying in the darkness. అందుకే దేవుని వాక్యములో So that's why the God's word, మొదటి యోహాను పత్రిక 1:5లో in the first John, the నేను first వెలుగులో 1:5, నడుచుకొనుచున్నానని చెప్పుకొనుచు though we are walking in the light of ఇంకా God, నువ్వు చీకట్లో నడిచినట్లా but still if we walk in the మనం darkness, అబద్ధమాడుచు it means that we are lying to God, సత్యమును జరిగింపకుందుము. that we are not lying to we are not getting the truth. కాబట్టి మనలో సత్యం ఉండదు. That means the truth is not abiding in us. ఉందా మనలో సత్యం? The truth is abiding in us. ఉందా మనం వెలుగులో నడుచుకుంటున్నామా? Are we walking in the light? మనం వెలిగించబడి లోకాన్ని వెలిగించాల్సింది. First we should lighten up, we should give light into the others. ఇంకా మన జీవితంలో ఇంకా చీకటి సంబంధమైన కార్యాలే. But again and again we are doing the same kind of darkness things. మనమే మారలేదు, First we are not changed. మనమే అటువంటి అనుభూతిని పొందలేదు. First we are not experienced such a situation. ఇతరులకు మనం ఏం పంచిపెట్టగలం? ప్రభు ప్రేమను, ప్రభు శాంతిని, ప్రభువును కూర్చున్నటువంటి ఆ యొక్క సువార్తను. Then how can we share to the others such a God's love, such a peaceful and such a gospel to the people? ఆ యొక్క కబు ఆ లిబేరియాలోనే కాదు శామ్యుయల్ మోరిస్ మండింది. The Kabu is not only burnt in such the Liberian place. మరి అంతవరకు అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఉన్నారు, వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ The people who are there, they're going to the Sunday school, they're praying to the God. వాళ్ళకు కూడా అటువంటి అనుభూతి లేదు. But they never experienced such a experience. మరి ఒంటరిగా వెళ్ళిపోయి దేవునితో గడిపేవాడు కబు శామ్యుయల్ మోరిస్. And he used to go alone, he used to spend his time with the God. నిజంగా దేవుని పిల్లలని చెప్పుకుంటున్నటువంటి మనము Truly we were being called as a God's children. ఎంత సమయం దేవుని సన్నిధిలో గడుపుతున్నాము? How much that time we are spending with the God? ఎంతగా తండ్రితో మనం మాట్లాడుతున్నాము? How much time that you are talking to the God? పిల్లలు Children, మరి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసుకునేది. ఏం ప్రార్థన చేసుకున్నారంటే చేసుకున్నా మమ్మీ చదివేవరా, బైబిల్ చదివేవరా అంటే చదివాను. we just pray for 5 minutes to 10 minutes, and if you ask that, "Ha mommy, I pray to the God, mommy." పిల్లలు, Children, కాబట్టి so మరి యొక్క వాక్యాన్ని మనము శామ్యుయల్ మోరిస్ను మనం గురించి విన్నటువంటి మనము till now we have heard about the Samuel Morris story. ఈ పిల్లల్లాగా మనం కూడా ఈ యొక్క శామ్యుయల్ మోరిస్ లాగా మనం కూడా జీవించాలా. So even like Samuel Morris, we should live like a Samuel Morris. కాబట్టి So బిడ్డలు, నాకు హృదయంలో ఎంతో భారం ఉంది, there is a lot of burden in my heart, ఎంత వేదన ఉంది. there is a lot of hurt in my heart. ఇప్పుడున్నటువంటి పిల్లలు, The people who are now, ఇప్పుడున్నటువంటి యవనస్తులు, the people who are the young people, ప్రార్థనా జీవితము, the prayerful life, ధ్యాన సమయము, the meditating ప్రభు time, వాక్యం కొరకైనటువంటి ఆసక్తి, the desire to learn of the ఆ word యొక్క of God, తృష్ణ, the desire to the God, ప్రభుని గురించి చెప్పాలా, ఆయన కొరకే నేను జీవించాలన్నటువంటి ఆ యొక్క వాంఛ, and that I should share of the God and such a desire. అటువంటిది ఈ దినాల్లో బిడ్డలను చూడాలా అన్నటువంటి ఆశ నాలో ఎంతో ఉంది. I'm having such a great desire in my heart to see such people. కాబట్టి మనము అలాగా ప్రభు కొరకై మనము జీవించాలా. So like that we should live for the God. అలాగా ప్రభు కొరకై మనం మండాలా. Like that we should burn for the God. కాబట్టి So పిల్లలు, children, ఈరోజు తీర్మానం చేసుకుందాము. so let us make a decision today. మోకరించండి, Please kneel down. ప్రార్థన చేసుకుందాము. Come let us pray. ఇక్కడ ఈ సమయంలో మరి ఇన్ని రోజులు ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే ఈ రోజైనా ప్రభువుకు మీ హృదయాలు ఇవ్వండి.
till now you have been careless, at least for today, give your heart to the God. ప్రార్థన చేసుకుందాము. Come, let us pray. మోకరించండి. Please kneel down. మోకరిస్తాం. పిల్లలు మోకరించండి. శామ్యుయల్ మోరిస్ని ఆ రోజు దర్శించిన దేవుడు ఈరోజు కూడా నన్ను మనల్ని కూడా దర్శించి ఇంకా వెలిగింపబడేటట్టుగా దేవుడు మనల్ని అతిగా దీవించునుగాక. మరి మనము చిన్నపిల్లల ఆ చిన్న బిడ్డ చిన్న వయసులోనే దేవుని యొక్క ప్రేమను పొంది ఆ తండ్రి ప్రేమ తను అనుభవించి ప్రార్థనలో ఎంతగా తను నిజంగా ఆయన సన్నిధిని అనుభవించాడు. మరి అటువంటి అనుభవం దేవా నన్ను కూడా శామ్యుయల్ మోరిస్ లాగా మార్చేసయ్యా. మరి నన్ను కూడా ఈరోజే నేను కూడా ఈరోజు నుంచి అట్లాంటి తీర్మానం చేసుకుని నీతోనే నేను ఎక్కువ స్పెండ్ చేయడానికి ప్రార్థించడానికి నాకు కూడా సహాయం చేయ ప్రభాని ప్రార్థన చేసుకోండి. నన్ను మార్చేసయ్యా. ఎంతమంది మరి మీ స్టూడెంట్స్ మరి శామ్యుయల్ మోరిస్ అయితే వచ్చే వారం విందాము ఎంతోమంది స్టూడెంట్స్ను తన ద్వారా మరి తను చెప్పి దేవుని వాక్యం చెప్పి వాళ్ళందరూ కూడా మారారు. మరి మీ ఫ్రెండ్స్ మీ యొక్క వాళ్ళందరూ కూడా ఉంటున్నారు కదా, వాళ్ళందరూ యేసుప్రభు ప్రేమను ఎరగకుండానే ఉంటున్నారు కదా. వాళ్ళ విషయమే నీకు భారం ఉందా? నువ్వు నిజంగా దేవుని ప్రేమ నీ హృదయంలో ఉంటే నువ్వు తప్పకుండా భారం కలిగి ఉంటావు. అది చిన్నలైనా పెద్దలైనా ప్రభువే మనం అనుకుంటాము చిన్నపిల్లలకి ఏం తెలుస్తుందిలే అనుకుంటాం, కానీ పసిబాలులకు దేవుడు తన గురించి బయలుపరుచుకుంటాడు. కాబట్టి మేము చిన్నపిల్లలం అనుకుంటే మరి సమూయేలే ఎంత చిన్నవాడు, 3 సంవత్సరాల చిన్నవాడు. అంత చిన్న బిడ్డకి ఎలాగ తెలిసిందమ్మా దేవుని మందిరము, దేవుడిని ప్రవక్తగా నేను ఉండాలా, దేవుని సేవ చేయాలన్నటువంటి ఆ చిన్న వయసులో 3 సంవత్సరాల వయసులో ఎలా తెలిసింది? కాబట్టి తల్లిగా ఆ యొక్క సమూయేలుకు నేర్పించింది. మరి మనం కూడా ఇప్పుడు కూర్చున్నటువంటి వారిలో మరి ఒకవేళ పిల్లలు అయి ఉండొచ్చు, యవనులు అయి ఉండొచ్చు, పెద్దలు అయి ఉండొచ్చు, తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ నిజంగా శామ్యుయల్ మోరిస్ జీవితము చిన్నపిల్లలకే కాదు అందరికీ. కాబట్టి మనము కూడా మండాలా, మనం కూడా అలాగ ప్రకాశించాలా, మనం కూడా దేవుని ఆత్మతో నింపబడాలా. ఎల్లప్పుడూ ఆ దేవుడు మన కొరకై కనిపెట్టుకుంటూ ఉంటాడు. ఎల్లప్పుడూ మరి మనము ఆ యొక్క శామ్యుయల్ మోరిస్ లాగా ప్రభు సన్నిధిలో చేరి అలా ప్రార్థించేవారుగా ఉండాలా. మనలో ఉన్నటువంటి అదృశ్యుడైనటువంటి ఆ దేవుడు, ఆత్మస్వరూపైనటువంటి దేవుడు ఆయన మనలోనే ఉండి మనతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకుందాం మనం. మా ప్రియం కలిగిన తండ్రి, పరిశుద్ధుడగు దేవా, ఇంతవరకు నాయన శామ్యుయల్ మోరిస్ జీవితాన్ని గురించి మాతో మాట్లాడారు. అందుకే మీకు ఎంతో వందనాలు. పౌలు జీవితం కూడా ప్రభా తను ఆ వెలుగును చూచిన తర్వాత తను కూడా ఎంతగా మార్చబడి ఎంత బలమైన సాధనంగా నాయన మరి ప్రభా రాజులు ఎదుట అధికారులు ఎదుట నాయన మరి మా తండ్రి నిజంగా ఆయన జీవితంలో కూడా ఎంత గొప్ప మార్పు. అదే ఆ పరిశుద్ధాత్మ దేవుడే మాలో కూడా ప్రభా మరి అటువంటి వెలుగింపు ఇచ్చారు. అయితే మేము మా ప్రభా యొక్క వెలుగును గూర్చి మా తండ్రి నాయన ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ అనేది మాలో కూడా ఉండేటట్టుగా సహాయం చేయము నాయన. కృప చూపించండి. కనికరంగల తండ్రి బిడ్డలందరినీ దీవించుము, ఆశీర్వదించి పరిచర్య దేవోదయగల ప్రభా మరి మా ప్రభు నిత్యత్వంలో నిలిచి ఉండే పరిచర్యగా చేయనాయన. బిడ్డలను దర్శించయ్యా, మాట్లాడేసయ్యా. మా బిడ్డలు సండే స్కూల్ బిడ్డలైనా యవన బిడ్డలైనా మేమైనా ఎవరమైనా శామ్యుయల్ మోరిస్ లాగా రానున్న రోజుల్లో ప్రభు నీ ప్రేమను అనేకులకు చాటి చెప్పే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మరి సమయంలో ఒక అనౌన్స్మెంట్ ఉంది. మీ తల్లిదండ్రులకు అందరికి కూడా ఈ విషయం చెప్పండి. మరి సాయంత్రం 4 గంటలకు మరి మందిరం అంతా కూడా క్లీనింగ్ చేసుకోవడానికి అందరు రావాల్సిందిగా అంకుల్ చెప్పారు. ఇమాన్యుయల్ అంకులు మీరు మరి మమ్మీ డాడీకి
అందరికి పెద్దలైన వారందరికీ కూడా మీరు ఈ విషయము చెప్పండి. తెలియని వాళ్ళకు ఒకవేళ ఈ సమయంలో మీరు ఫోన్ చేసన్నా చెప్పండి. కాబట్టి మర్చిపోవద్దు ఈ విషయము. అందరు రావాల్సిందిగా మనం చేస్తున్నామమ్మా. పరిచర్య కూడా నీరు కట్టి ఫలించేటట్టుగా దేవుడు బిడ్డల్లో కూడా కార్యం జరిగించేటట్టు, మనలో కార్యం జరిగించేటట్టు కూడా ప్రార్థించండి. అందరికి ప్రైజ్ ది లార్డ్. పిల్లలు ప్రార్థన చేసుకోండి. మేము ఈ గదుల్లోకి వెళ్ళి మేము వ్యక్తిగతంగా శామ్యుయల్ మోరిస్ లాగా ప్రార్థన చేసుకోవాలా.